నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రూరల్ గొల్లేపల్లి నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ వెల్లడి. గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. తెలుగుదేశం పార్టీకి వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసినట్లే అంటూ వెల్లడి. ప్రశాంతంగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉదయం నుండి భారీ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పట్టభద్రులు. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిస్లా దత్తాత్రేయులు. స్థానిక నాయకులను ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి. 4.5 సంవత్సరాలు ప్రజలకు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకున్న తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిందని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడ రూరల్ ప్రాంతాలలో కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్న పథకాల ద్వారా జగన్ పేద బడుగు బలహీన వర్గాలు జీవితాల్లో వెలుగు నింపుతారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ మండలంలోని గొల్లేపల్లి, గుంటా కోడూరు, పర్నాస, కల్వపూడి, అగ్రహారం గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గొల్లేపల్లి గ్రామంలో విచారం ప్రారంభించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ 5 ఏళ్ల చంద్రబాబు మోసపూరిత పాలనపై ప్రజానికం విరక్తితో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ద్వారానే రాజన్న సంక్షేమ పాలన వస్తుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో గుడివాడలో వైసీపీ అఖండ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, జెడ్పీటీసీ చిన్ని దుర్గాప్రసాద్, ఎంపీపీ బోయిన కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, అసెంబ్లీకి నాకు ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు అభ్యర్థించడానికి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక నేను వచ్చి పార్టీ పెట్టా. ఈ రోజు నా పదవి కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పను. ఆ రకంగా వచ్చేటువంటి పదవి నా ఎడమ కాలు గోటితో సమానం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఇచ్చేటువంటి పెన్షన్ ని అధికారంలోకి రాగానే చంద్రబాబు లాగా లాస్ట్ 3 నెలలు కాదు, ముందు 3 నెలల్లోనే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా మీ డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలని రేపు ఎన్నికలు 11వ తారీఖు జరిగే వరకు ఎంతైతే రుణం ఉందో ఆ రుణాన్ని పూర్తిగా మీ చేతుల్లోనే 7 లక్షలున్నా, గ్రూప్కి 5 లక్షలున్నా, 3 లక్షలున్నా, ఎంత ఉంటే అంత పూర్తి అమౌంట్ 4 దఫాలుగా మీ చేతులకి ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ వరకు చదువుకునేటువంటి పిల్లలు, వాళ్ళని స్కూల్కి పంపిస్తే మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించినా, గవర్నమెంట్ స్కూల్కి పంపించినా అమ్మబడి అని చెప్పి 15,000 రూపాయలు తల్లి అకౌంట్కి డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు సేరేగొల్లిపల్లిలో ప్రజా యాత్ర మొదలయ్యింది. మన ఎమ్మెల్యే గారు శ్రీ కొడాలి నాని గారు రూరల్ మండలం మొత్తం ప్రచారం చేస్తున్నారు. జన ప్రభంజనం, జన చైతన్యం, అసలు ప్రజలు హారతులు, ఆడపడుచులు హారతులు బట్టి జనమందరూ జైలు కొడుతుంటే మన కొడాలి నాని గారు అఖండ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగాను, మన రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భారీ మెజార్టీతో సీఎం గాను ఎన్ని ఓటు వాళ్ళ అమూల్యమైన ఓటు ముద్రనేసి గెలిపిస్తారని ఆశపడుతున్నాం. గ్రామాల్లోకి వెళ్తుంటే మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన పెద్ద ఎత్తున మరి కొడాలి నాని గారికి తెలియజేస్తున్నారు. అట్లాగే మేమున్నాం అని మరి ఆడపడుచులు కానివ్వండి, మరి మహిళలు కానివ్వండి, మరి నాని గారికి మరి భరోసా ఇస్తూ మరి ఈ యాత్ర, ప్రచార యాత్ర మరి దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. మరి ఈ ఆదరణ చూస్తుంటే నాని గారు రానున్న ఎన్నికల్లో మరి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని మరి అర్థమవుతూ ఉంది.
ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామంలో అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గానికి కాపలాదారుడిగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. గుడివాడ మండలం బొమ్మలూరు, నూజెల్ల, చిరిచింతల, సిద్ధాంతం, వేల్పూరు, మల్లాయిపాలెం గ్రామాల్లో అవినాష్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొమ్మలూరు గ్రామం వద్ద ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ గజమాలలతో అవినాష్ కు ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు అవినాష్ పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి అవినాష్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వీధి వీధిన మహిళలు మంగళహారతులతో అవినాష్ కు స్వాగతం పలికారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, పార్టీ నాయకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు, సాబిరుల్లా బేగ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మీ ముందుకి ఈ విధంగా మీరందరూ గారా మీ సొంత బిడ్డలాగా, మీ ఇంట్లో ఒక మనిషిలాగా, అది వరువును గారా, ప్రతి నిమిషం గారా, ప్రతి నిత్యం గారా మీ యొక్క ఆదిరామాలతో, మీ యొక్క ప్రేమ ఆప్యాయతో నాకు స్వాగతం పలుకుతున్న మీరందరూ గారి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పని ఈరోజు మనందరం గారా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన మన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మహిళా మనులకి డ్వాక్రా రుణమాఫీ చేస్తాం కానివ్వండి, అదే మహిళా మనులు ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండాలి అని చెప్పని వాళ్ళ పేరున 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళకి పెన్షన్ 1,000 రూపాయలు 2,000 చేస్తాం కానివ్వండి, నిరుద్యోగ వృత్తి 1000 నుంచి 2,000 చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ ఒకటి ఆలోచించండి, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే ఏదైతే సీఎం పదవి ఒక కాంక్షగా, ఈరోజు సీఎం పదవి ఒక కోరిక, ఈరోజు 16 నెలలు జైల్లో ఉండి ఏ నిందితుగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మీరు ఒకసారి నిర్ణయించుకునే సందర్భం చెప్పుతున్నారు. మేము ఉండేది అభివృద్ధి వైపు, మేము ఉండేది సంక్షేమం వైపు, మా ధ్యాస, మా దిశ ప్రజానికం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. మీ భవిష్యత్తు, గురువు భవిష్యత్తు, అభివృద్ధి చేసే భవిష్యత్తు మాది అని చెప్తున్నాం. అదే ఇంకో పక్క ఈరోజు కుల రాజకీయాలు చేసి, మత రాజకీయాలు చేసి, లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసే రాజకీయం మరో పక్క. కాబట్టి మీ అందరూ ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి ఈరోజు మీలో ఒకరుగా మీకోసం ఈరోజు నేను ఉండేది ఇక్కడే. చనిపోయినా, బతికినా, చచ్చినా, చావైనా, రేవైనా ఈరోజు గురువు ప్రజలతోనే ఉంటాను. కాబట్టి ఈరోజు మీరు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వాదం మా పక్షాన ఉండాలి. మీకు సేవ చేసే అవకాశం కల్పించండి, మీకు సేవకుడిగా ఉండే అవకాశం కల్పించండి. ఈ యొక్క గురువు నియోజకవర్గానికి కాపలాదారులుగా ఉండే అవకాశం కల్పించమని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఒక్క అవకాశం రాబోయే రోజుల్లో ఈ గురువు నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి, రోడ్లు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క యువకుడికి ఒక భవిష్యత్తు దిశా నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క గురువు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చి తీరుతామని చెప్పని మీ ఆశీర్వాదం, మీ యొక్క మద్దతు, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి, అదేవిధంగా కొనకల నారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు 10 సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి, మన బందర్ పార్లమెంట్ సేవ చేస్తూ కొనకల నారాయణ గారు మీ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు. ఈ గ్రామం వచ్చాం. ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో అవినాష్ గారిని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మనకి దగ్గర పంపించారు గురువాడ నియోజకవర్గ అభ్యర్థిగా. మనందరం కూడా ఆయన మాట కట్టుబడి మనందరం పనిచేయాలి. గతంలో 4.5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసాం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బాగా పనిచేశారు. అదే విధానంగా రాబోయే 5 ఏళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంబీఏ లండన్లో ఎంబీఏ చదివిన వ్యక్తి, అన్ని రాజకీయ మీద అవగాహన వ్యక్తి మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆయన భారీ మెజార్టీ మీరందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుండి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు గుడివాడలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎన్నికల పరిశీలకులు తహసీల్దార్ వరహాలరావు పేర్కొన్నారు. కేటీఆర్ కళాశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఎన్నికలలో పలువురు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఎన్నికల పరిశీలకులు వరహాలరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది గుడివాడ ఎమ్మెల్సీ సంబంధించి మనకి ఇక్కడ 9 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 6,594 మంది. ఇది యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ కూడా 2 పెట్టాం, మొత్తం టోటల్ 9. అలాగే మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్స్తో వాటర్ మొత్తం అంతా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఒక 5%, 6% ఓటింగ్ జరిగి ఉంటుంది. ఈ 4 గంటల వరకు పోలింగ్ ఉంది. అందరికీ వాటర్ స్లిప్లు కూడా ఒక 90% వరకు 85% పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ స్పెషల్ కౌంటర్ ఒకటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. అక్కడ కూడా వాటర్ స్లిప్ లేకపోతే మా విఆర్ఓలు, మా సిబ్బంది వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ సీరియల్ నెంబర్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపును కాంక్షిస్తూ అద్దేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అద్దేపల్లి పురుషోత్తం గుడివాడ నుండి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే కొడాలి నాని విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ నాయకులు అద్దేపల్లి పురుషోత్తం ద్వారకా తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. లింగవరం రోడ్డులోని పురుషోత్తం స్వగృహం వద్ద పురుషోత్తం పాదయాత్రను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పురుషోత్తం తన విజయం కోసం పాదయాత్ర చేయడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గుడివాడలో వైసీపీ విజయం తథ్యమని నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, కాపు యువత జిల్లా మాజీ అధ్యక్షులు పట్టపు మోహన్, సింహాద్రి శివ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సోదరుడు అద్దేపల్లి పురుషోత్తం మా విజయాన్ని కాంక్షిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ ద్వారకా తిరుమల ఇక్కడి నుంచి పాదయాత్ర చేపట్టాడు. ఆయన పాదయాత్ర దిగ్విజయం అవ్వాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు లేకుండా తను అనుకున్నటువంటి గమ్యం చేరాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ముఖ్యంగా పురుషోత్తంకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన మిత్రులకి అందరికీ ఉండాలని చెప్పి, అదేవిధంగా పురుషోత్తం లాంటి వ్యక్తులు సంఘం పట్ల, సమాజం పట్ల తనకున్నటువంటి తక్కువ ఆదాయమైనా కూడా ప్రతి ఏ అకేషన్ వచ్చినా కూడా తనకు మించినటువంటి శక్తి లేకపోయినప్పటికి కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. సమాజం పట్ల ఒక అంకితమైనటువంటి భావంతో పనిచేసేటువంటి వ్యక్తులు ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మాలని చెప్పి ఆయన ఈ పాదయాత్ర చేపట్టాడు. ముందుగా పురుషోత్తంని అభినందిస్తూ మరి 2 రోజులు 3 రోజులు నడుస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి గమ్యం జీరటాకి వెంకటేశ్వర స్వామి తోడుంటాడని చెప్పి భావిస్తూ, కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ చేస్తున్నటువంటి యాత్ర దిగ్విజయం అవుతుంది. మా తమ్ముడు అద్దేపల్లి పురుషోత్తం, మా ప్రీతం శాసనసభ్యులు కొడాలి నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి గుడివాడ నుంచి ద్వారకా తిరుమల మరి పాదయాత్ర చేసి మరి నాని గారు అఖండ విజయంతో మెజార్టీతో గెలుపొందాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి మరి పాదయాత్రకి ఈ రోజున ఇక్కడి నుంచి కూడా ప్రారంభిస్తున్నాడు. మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీర్వాదం, ఆయన చల్లని దీవెన నాని గారి పట్ల ఉండి మరి గత 3 సంవత్సరాలుగా 3 సార్లుగా ఏ విధంగా అయితే నాని గారిని విజయంకి తీసుకెళ్లారో అదేవిధంగా ఈసారి 4వ సారి కూడా మరి గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా భారీ మెజార్టీతో గెలుపొందడానికి ఆ వెంకటేశ్వరుడు మాకు సదా ఆశీస్సులు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మరి పురుషోత్తం కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా నాని గారికి అభిమానిగా ఉంటూ మరి నాని గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున ఇక్కడి నుంచి కూడా మరి పాదయాత్ర చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీతమ నాయకుడు కొడాలి నాని గారి విజయం అనేది ఆయనకి అది గ్యారంటీ, కాకపోతే మెజారిటీ అవ్వాలి, అలాగే ఆయన మంత్రి అవ్వాలని కోరుకుంటూ నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను. ఆయన మంత్రి గుడివాడలో నాన్ లోకల్ నుంచి ఆయన స్థానికేతరులు వచ్చారు, వాళ్ళందరినీ
గుడివాడ నుంచి తరిమికొట్టాలంటే 100% మన కొడాల నాని గారిని గెలిపించాలి. ముఖ్యంగా కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈసారి 2019 ఏప్రిల్ 11 జరిగే ఎలక్షన్లో అందరూ ఫ్యాన్ గుర్తుకేసి కొడాల నాని గారిని గెలిపించి మంత్రిని చేసుకుని మన గుడివాడని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ, మందపాడు తదితర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని కోరుతూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని టీడీపీ నాయకులు వార్డుల్లో ప్రచారం చేశారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, మాజీ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావు తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 15 ఏళ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయాలు చేసే వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. అభివృద్ధిని, సంక్షేమ పాలనను గుర్తించి గుడివాడలో అవినాష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్, కౌన్సిలర్లు నెరసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారికి విజయం చేకూర్చాలని, ఆయనకి మద్దతుగా మేమందరం నాయకులందరం, అట్లాగే ఈ వార్డు కార్యకర్తలు, ఈ వార్డు ప్రజలు అందరం కూడా కలిపి ఈరోజు 21వ వార్డు మందపాడు, అట్లాగే సాయంత్రం 16వ వార్డులో ఈరోజు ఈ 2 వార్డులు కూడా ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి నేనైతే ఊహించలా, 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, చాలా ఎలక్షన్లు చూశాను, చాలా ఎలక్షన్లో ప్రచారం చేశాను. కానీ ఈ రోజున ఏ గడపకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ముందుగా మహిళామ తల్లులు ఎదురొస్తున్నారు, ఆదరిస్తున్నారు. అమ్మ అవినాష్ గారిని మీరు గెలిపించాలంటే, లేదు బాబు మేము చంద్రబాబు నాయుడు గారి తప్ప ఎవరికి ఓటేయం, ఆయన మాకు చాలా చేశాడు, మా డ్వాక్రా మహిళలకి పశువు కుంకు కింద డబ్బులు ఇచ్చాడు. తెలుగువాడి రోషం, పౌరుషం, ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మనకు లేదు ఆత్మగౌరవం. కేసీఆర్ గారు పంచన చేరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోటీ చేస్తుంది. మన కేసీఆర్ కావాలా ముఖ్యమంత్రిగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం అంటే కేసీఆర్కి ఓటేసినట్టే. కేసీఆరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన అందరిని తొక్కి పారేస్తాడు. మన సత్తా ఏంటో, మన దమ్మేంటో, మన ఆడపిల్లల యొక్క పౌరుషం ఏంటో చూపిస్తారు రేపు ఎన్నికల్లో. తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చూడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మందపాడు గ్రామంలో మరి ఇంటింటికి ఓట్లు అడగడానికి దేవినేని అవినాష్ గారిని అసెంబ్లీకి గెలిపించమని చెప్పని ఓట్లు అడుగుతూ ఉంటుంటే మరి ఆడపడుచులంతా కూడా ఎదురొచ్చి తప్పనిసరిగా చంద్రబాబుని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది బాబు, తప్పనిసరిగా మేము ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పని మాకు బ్రహ్మరథం పడుతుంటే తప్పనిసరిగా దేవినేని అవినాష్ ఈ నియోజకవర్గం నుంచి 10,000 పైన మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం మా అందరికి కలుగుతుంది. అందరూ కూడా సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందుతున్న ఈ తరుణంలో మేమంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉంటామని చెప్పని మహిళాంతాలు ముందుగా చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ హుషారులో మేము అన్ని వార్డులు కూడా ఎంతో ఆనందంగా తిరుగుతూ దేవినేని అవినాష్ గెలుపు కోసం కార్యకర్తలంతా కూడా బ్రహ్మాండంగా తిరిగి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఉన్నత లక్ష్యాల సాధనకు విలువలు కోల్పోకుండా కృషి చేయాలని పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి సూచించారు. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం రాత్రి కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డబ్బు, ఆస్తి, ఆరోగ్యం ఏది కోల్పోయినా మళ్లీ సాధించుకోవచ్చునని, ఒక్కసారి విలువలు కోల్పోతే తిరిగి సాధించలేమని తెలిపారు. వ్యక్తిత్వంతో జీవిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించడమే కాక సమాజంలో ఉన్నత గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనంతరం కళాశాల మెరిట్ విద్యార్థులకు, వివిధ రంగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మోహన్ రెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరిపల్లి నాగేశ్వరరావులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కో చైర్మన్ ఎం శ్రీనివాసరావు, కార్యదర్శి వి సత్యనారాయణ, ప్రిన్సిపల్ రవీంద్రబాబు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Have the same chief guest 48 years back, but who could probably speak to me to tell me a few things. But given this opportunity, I thought I'll share 3 things with you.
Before I do that, I certainly want to thank Dr. Nageshwara Garu, Mr. Srinivas Garu, Ravindra Babu Garu, all the Board of Management who invited me today, but more importantly to Mr. Valluripalli Venkatarama Sheshadi Rao Garu for creating an institution of this nature. In a remote location like Gudlavalleru, creating an institution of this nature for the benefit of all of you is amazing. A 100-acre campus, 10,000 students, extraordinary faculty. You heard your principal talking about all the achievements. So on my behalf, let's join the hands to thank your management for all the good work that they do. I shared with you that I graduated 48 years back. In 48 years, several things happened in my life. Lots of changes happened. I spent last 27 years in building a company from my modest home, from my dining table. I started with 4 engineers. I now employ 15,000 plus engineers. I had business to start with a tiny company called A.E. Staley out of Decatur in Illinois. I now have businesses in 27 countries around the world. We have 40 development centers around the world again. We have customers who are amazing names. In physical infrastructure, we have been doing our best to provide academic infrastructure also. Of course, that also we have provided, but when it comes to teaching learning process, this year we have undertaken a measure, that is to separate academic, general and academic administration from academic strengthening and advancement. Yes, it is yielding results, and for the last 1 year, in all fronts, sports, be it sports and games, or be it literary activities or fine arts, the college students are preparing well and are doing excellently in various meets. Also, we have made a beginning, definitely a certain beginning, towards academic strengthening and advancement program. And I'm sure, in fact, it's our aim also, within 3 to 5 years, this must one of the engineering colleges offering best engineering education. This is our goal, and this, the final year students, once they leave, final year students, to all you, this is your alma mater. Alma mater in French means foster mother, and you are all its foster children. So that should be your attachment to this institution, a foster mother and foster children attachment. So this is what you should develop, and the sense of ownership, you should develop a sense of ownership towards your institution. A warm welcome to you all on the happy occasion of 21st Annual Day. At the outset, my sincere thanks to our Honorable Chief Guest, who is spending his valuable time in this premises. On this occasion of 21st Annual Day, I would like to remember one of the main founders of A&M and VVRSR Educational Society and founder and father of Gudlavalleru Engineering College, late Sri VVR Sheshadri Rao Garu, who stands out as a unique personality in the noble cause of education. His vision, practical outlook, sociability, and academic wisdom made him an admirable architect of engineering education in Gudlavalleru. Though he is not a minister in our today, his divine blessings give strength to us in carrying forward his mission. Now it is my privilege to submit a brief report. I am delighted to inform you the following prominent achievements of the college during the current academic year. Swayam,
NPTEL recognized GEC as a valuable local chapter on the performances of students and faculty members in NPTEL online certification courses. GEC is ranked one of the top 100 local chapters in the country. Gudlavaleri Engineering College is recognized for the prestigious ICT Academy Partner in Growth Award for its stupendous and vibrant encouragement for the initiatives of ICT Academy. And another happy note, so we are having 4 centers of excellence. One is CM Skill Center, second one is Venture Development Center, third one is Dassault 3D Experience Center, and fourth one is Robot Control. All these things we got established in this academic year. గౌడ సంఘం నాయకులు మరీదు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 100 మంది గౌడ సంఘీయులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. 17వ వార్డుకు చెందిన గౌడ సంఘీయులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ నాయకులు మరిది కృష్ణమూర్తి నాయకత్వంలో 100 మంది గౌడ సంఘీయులు వైసీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని పార్టీ కండువలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే భావించి వారిని మోసం చేసిందని పేర్కొన్నారు. జగన్ బీసీ డిక్లరేషన్ పై బీసీ వర్గాలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. వైసీపీలో గౌడ సంఘీయులకు పెద్దపీట వేసి వారిపై తనకున్న నిబద్ధతను చాటుకునేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సర్దార్ బేగ్, వైసీపీ బీసీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మురళి, పెద్ద సంఖ్యలో గౌడ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డులో ఉన్నటువంటి యూత్, ముఖ్యంగా గౌడ కులస్తులు, మన బొర్ర రవి, అదేవిధంగా మోదిగిమూడి మురళి, చిన్ని, బడుగు, పెదవాడ, మరీదు, సొంటి, వేరంకి, వీళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వర్గాల్లో ఈ గౌడాస్ తెలుగుదేశం పార్టీకి 100% ఓట్ బ్యాంక్గా ఉండేవారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు పసుపు రంగు గుడ్డో, తెలుగుదేశం పేరు, సైకిల్ సింబలో కాదు, ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానంతో, రామారావు అంటే ఇష్టంతో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఈరోజు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు బొమ్మలో చాలామంది వేసుకుని తిరుగుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దమ్ముగా ధైర్యంగా రామారావు బొమ్మ వేసుకుని తిరగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక కులం గౌడ కులం. అది వాళ్ళకి రామారావు మీద ఉన్నటువంటి ఇష్టం. అదేవిధంగా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని సొంత తోబుట్టువులుగా చూసి రాజకీయంగా అనేక ప్రాధాన్యతలు కల్పించి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందించి వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తులు. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును బట్టి ఎక్కువ ఫండ్స్ని వాళ్ళకి పెట్టి వాళ్ళ గుండెలో నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి. అనేక మంది అనామకులకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వండి, తప్పకుండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి పనులు చేసి వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగాను పైకి తీసుకురావటానికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ, ఇక్కడ మేము ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఎన్టీ రామారావు అభిమానులు కూడా మేమంతం కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని ఓడించి వైసీపీ జెండాను ఎగరేస్తాం. దరిదాపుగా ఒక 100 మంది బైక్ ర్యాలీ చేసుకుంటూ గుడివాళ్ళ గౌతులక్ష్మణ్ గారి విగ్రహానికి దండ చేసి 17వ వార్డు సందు కాడ ఒక 50 బైకులతో ఒక 100 మంది గుడివాళ్ళ ర్యాలీ చేసుకుంటూ సర్తారేగికి వచ్చి గుడివాడ కొడాలి నాని గారి ఆధ్వర్యంలో దరిదాపుగా ఒక 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే సందర్భంగా చెప్పేది ఏంటంటే, గుడివాడలో
ఇక్కడే కాదు నియోజకవర్గంలో కూడా గౌడ జాతి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని మేము సభాముఖం కాదు ఈ ర్యాలీ ద్వారా మేము చెప్తున్నాము. ఇంకో విధంగా ఏంటంటే గుడివాడలో 17వ వార్డులో ప్రజలందరూ కూడా ఒక యూత్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమానికి పాల్గొని వాళ్ళు ఉత్సాహపరుగా నానిగారి దగ్గరకు జాయిన్ అవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా సిస్లా దత్తాత్రేయులు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సిస్లా దత్తాత్రేయులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకులతో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న దత్తు మధ్యాహ్నం 1:45 రిటర్నింగ్ అధికారి సత్యవానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం తథ్యమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదా అమలు కావాలన్నా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని దత్తు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాగవతుల ఉమామహేశ్వరి, వడ్డాది రాజేష్, దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మొదటి నుంచి నేను అనేక సంవత్సరాలుగా మాకు పార్టీ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అందుకే ఈ రోజు వరకు మేము కాంగ్రెస్లోనే ఉంటాం. కాంగ్రెస్ అభివృద్ధి కోసం మేము చేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మరి పొరుగురు నుంచి వచ్చారు. ఎవరు నాని కానీ, ఈవెన్ అవినేష్ కానీ, ఇంకెవరైనా ఉన్నా ఇసాక్ ఎవరో ఒక అతను వేశారు. వీళ్ళందరూ పొరుగురు వాళ్ళే, ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు. స్థానికుడు నేను కాబట్టి మీరందరూ గెలిపిస్తే మీకు ఎల్లవేళ అందుబాటులో నేనుంటాను. ముఖ్యంగా గుడివాడలో ఉన్నటువంటి గత 10 ఏళ్ళ నుంచి చేయనటువంటి కార్యక్రమాలు నేను చేస్తా. ఏమే విషయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పాస్ అయిన కూడా దాన్ని కనీసం పట్టించుకోలేదు ఏ పార్టీ కూడా. రెండోది ఈ బంటిమిల్ రోడ్డు, బందర్ రోడ్డు, పామర్ రోడ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కూడా శాంక్షన్ అయ్యి కనీసం డబ్బులు తీసుకొచ్చి వర్క్ కూడా చేయలేనటువంటి విధంగా మరి మిగతా పార్టీలు ఉన్నాయి. అవన్నీ కాకుండా నేను గెలిస్తే కంపల్సరీగా దగ్గరుండి 2 ఇయర్స్లో ఈ కార్యక్రమాలు చేస్తాను. అట్లాగే కంపోస్ట్ విషయం కూడా గుడివాడికి పెద్ద ఇదిగా ఉంది. రోడ్ సైడ్ మీద వెళ్ళటం వల్ల చాలామందికి పొగ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కంపోస్ట్ కూడా నేను గెలిస్తే మాత్రం కంపల్సరీగా మారుస్తాను. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో మరి 4 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. 2 లక్షలు డాక్రా మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు ఫ్రీ అన్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినది ప్రతిదీ మా గుడివాడలో దీన్ని సాల్వ్ చేసి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు మీ అందరూ కనుక అందించి గెలిపిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో హస్తానికి వేసి మీరంతా నన్ను గెలిపిస్తారని చెప్పి మనసా వాంఛ ఈరోజు నేను పోటీ చేస్తున్నానంటే మీ అందరి ఉత్సాహం నాకు కావాలి. రాహుల్ పైన సెంటర్లో రావాలి. అట్లాగే గుడివాడలో కాంగ్రెస్ గెలవాలని చెప్పి నేను మనసారా కోరుకుని మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శాసనసభ్యుడు కొడాలి నానిని ప్రజలు అఖండ మెజారిటీతో మరలా గెలిపించాలని వైకాపా నాయకులు గుడివాడ పట్టణంలో 17, 18 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 19, 20 వార్డులలో ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే గుడివాడలో అలజడులు సృష్టించేందుకు వచ్చిన వారికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజానికం మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సర్దార్ బేగ్, పల్లపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరగబో మరి పార్లమెంట్ కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మరి ప్రచారంలో భాగంగా మరి ఈ రోజున 19, 20 వార్డుల్లో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ 2 వార్డుల్లో పర్యటన చేయడం మరి జరుగుతుంది. మరి ఈ 2 వార్డుల్లో కూడా మరి ప్రజలు నాని గారి పట్ల విశేషమైనటువంటి అభిమానం చూపించుతూ మరి ఎన్నో రకాలుగా మరి గత 3 సార్లు కూడా వీళ్ళు మరి మెజార్టీతో గెలిపిస్తూ ఈ 4వసారి కూడా మరి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాకు వీళ్ళంతా కూడా హామీ ఇస్తుందో మేము చాలా ఆనందపడుతున్నాం. అదేవిధంగా మరి గుడివాడ నియోజకవర్గానికి తీసుకుంటే
గత 3 సార్లు కూడా నాని గారు మరి అధికారంలో లేకపోవడం, మరి అలాగే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మరి వస్తుంది తథ్యం భారీ మెజార్టీతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అధికారాన్ని మరి చేపట్టడం కూడా జరుగుతుంది. మరి ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి మరి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాల నాని గారు మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం కూడా తథ్యం. మరి ఈయన ఎన్నిక లాంఛనప్రాయమే, మరి మెజార్టీ అనేది ఎంత వస్తుందనేదే మా యొక్క ఆలోచన. అలాగే గుడివాడ నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణం, మరి దీన్ని కలుషితం చేయాలి, దీని అంతా కూడా భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి ఎక్కడి నుంచో వలసను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి స్థానికులు కాకుండా మరి ఇక్కడ మరి గుడివాడలో మరి దాదాపుగా మరి 500-600 మంది విజయవాడ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గుడివాడలో చేరారు. మరి వాళ్ళంతా కూడా ఈ గుడివాడలో ఉంటే మరి ఎంత ప్రజలకు ఎంత నష్టమో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మరి స్థానికులను కాకుండా స్థానికేతరమైనటువంటి మనకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి నాని గారిని గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాని గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సవాల్ తీసుకుంటాం. గుడివాడ నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా మద్దాలి ఇస్సాక్ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్సీల సత్తా చాటేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం జరిగిందని ఆయన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ నాయకులు మద్దాలి ఇస్సాక్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఇస్సాక్తో గుడివాడ మండలానికి చెందిన అంబేద్కర్ తదితరులు రిటర్నింగ్ అధికారి సత్యవాణికి తమ నామినేషన్లను అందజేశారు. బలహీన వర్గాలకు గుర్తింపు ఇవ్వని పార్టీలకు గుణపాఠం వచ్చేలా ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని ఇస్సాక్ పిలుపునిచ్చారు. ఈరోజు గుడివాడ పట్టణంలో గుడివాడ నియోజకవర్గం తరపున అసెంబ్లీ అభ్యర్థిగా మద్దాలి ఇస్సాక్ అనే నేను నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. గుడివాడ నుంచి పెద్ద పెద్దోళ్ళు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళు అగ్రవర్ణాలకు చెందడం, ఈ గుడివాడలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. గుడివాడలో మొట్టమొదటి ఎమ్మెల్యే గంజి రామారావు గారు ఓ దళితుడు. ఆ రోజు నుంచి దళితులను పక్కన పెట్టి అగ్రవర్ణాల ఆధిపత్యమే సాగుతుంది, వాళ్లే పరిపాలన ఉంటుంది. ఏ రోజు చూసినా వైఎస్ఆర్ నుంచి చూసినా టీడీపీ నుంచి చూసినా 2 పార్టీలు పొటాపొటి అభ్యర్థులు వాళ్లే అవుతున్నారు. కాబట్టి దళితుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా, అదేవిధంగా దళితులు ఆత్మగౌరవం నిలబడాలి అంటే దళితులు కూడా బరిలో ఉండాలి, పోటీలో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. గంజి రామారావు గారు లాగా అప్పుడే స్వతంత్రం వచ్చినట్టుగా మేము గుడివాడలో దళితులను భావిస్తామని తెలియజేస్తా ఉన్నా. గుడివాడలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని, రేపు నాకు రాబోయే సింబల్కి ఓటేసి గెలిపించాలని విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ వైకాపా కార్యాలయంలో వైకాపా రాష్ట్ర నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ వర్గాలకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా మోసం చేసిన టీడీపీకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి పేర్కొన్నారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీస నిధులు కేటాయించకుండా టీడీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి మేనిఫెస్టోలో ప్రత్యేక పథకాలు ప్రకటించిన జగన్ నాయకత్వంలోని వైసీపీకి అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణ సంఘీయులు మద్దతుగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, బ్రాహ్మణ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలో భాగంగా గుడివాడ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఒక బ్రాహ్మణులకే కాదు, మొత్తం సామాజిక వర్గాలన్నిటికీ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాలని, చేస్తున్న దగాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే అంశాల మీద మాకు ఏం జరిగిందనేది కొంచెం మీకు మచ్చుతునకగా చెప్తాను. బ్రాహ్మణ కార్పొరేషన్కు దాదాపు 500 కోట్లు ఇస్తానని చెప్పారు. అన్ని వర్గాలకు, కొన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు. వైశ్యులకు, మైనార్టీస్కి, ఎస్టీ ఎస్సీలకి, కార్పొరేషన్ల కాపులకు ఇచ్చారు. అన్ని కార్పొరేషన్లు కూడా మోసం చేయడం జరిగింది. చెప్పినది ఏది చేయలేదు. మేనిఫెస్టోలో చేసిన అంశాలన్నింటినీ కూడా తుంగలో తొక్కారు.
ఆ మేనిఫెస్టో అంశాలను కూడా మేము ఒక ప్యాంప్లెట్ రూపంలో నిన్ను నమ్మం బాబు, నమ్మక ద్రోహం నయవంచన అనే మాకు చేసిన అవన్నీ కూడా మీకు విలేకరులకు ఇస్తాము. గమనించాలి, ప్రత్యేకంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాకు 4 టికెట్లు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి వారి యొక్క మనకు గౌరవించిన విధానాన్ని మనం అతనికి కృతజ్ఞతలు తెలుపుకునే విధానంలో ప్రతి ఒక్కరు కూడా మా సామాజిక వర్గంలో దాదాపు 4% 35 లక్షల మంది బ్రాహ్మణులు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నారు. మేమందరము కూడా వారందరికీ వేయాలని మా సమైక్య తరపున ప్రతి ఒక్క బ్రాహ్మణునికి తెలిసే విధంగా ఈ ప్రచారంలో మేము చెప్పుకుంటూ పోతున్నాం. కాబట్టి అందరూ గమనించి, ఒక్క బ్రాహ్మణులే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గంలో కూడా గమనించి మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ రూరల్ గొల్లేపల్లి నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ వెల్లడి. గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. తెలుగుదేశం పార్టీకి వేసే ప్రతి ఓటు అభివృద్ధికి వేసినట్లే అంటూ వెల్లడి. ప్రశాంతంగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉదయం నుండి భారీ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న పట్టభద్రులు. గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిస్లా దత్తాత్రేయులు. స్థానిక నాయకులను ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.